ఇప్పుడు సినిమాకి ఆన్లైన్ ఎడిటింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అసలు సినిమాకి ఆన్లైన్ ఎడిటింగ్ అన్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది అవసరమా లేదా నిజంగా నిర్మాతకి అదనపు ఖర్చా? అంటే ఇక్కడ వచ్చేసి రెండండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యంగర్ జనరేషన్ వస్తుంది, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం షార్ట్ ఫిల్మ్స్ చేసేసి వాళ్ళ మీద నమ్మకం కథ నచ్చేసి మూవీస్ ఇస్తున్నారు. అలా ఎక్కడో చిన్న డౌట్ ఉందనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ రెఫరెన్స్ చూసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ సీన్ షూట్ చేసాం, ఈ సీన్ ప్రాపర్గా వస్తుంది, ఐ మీన్ షూట్ చేస్తున్నాం, ఎక్కడైనా కంటిన్యూటీలు మిస్ అవుతున్నాయా అది జనరల్గా. అప్పుడు దానివల్ల మనకి ఎక్కువ ప్రొడ్యూసర్ లాస్ అయ్యేది ఉండదు. అప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి దాని మీద కూర్చొని చేసుకోవడానికి కూడా ఉండదు. అది 720లో రికార్డ్ అవుద్ది. సో దాన్ని మనం ఏం చేయలేం. బట్ సేఫ్టీ అనమాట అంతే. ఇప్పుడు ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి అనుకోండి మూవీలో, దానికి తప్పదు, ఎందుకంటే ఆ కంటిన్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు దానివల్ల ఎక్కువ ఖర్చు డిఫరెన్స్ ఏమి రాదండి. సో అందుకని దాని పెద్ద ఇష్యూ కూడా కాదు. లేదు, మన అసిస్టెంట్స్ ఉంటారు, లేదంటే ఎవరో ఒకళ్ళు చెప్తాం. ఎడిటర్ వెళ్ళరు. అంటే ఎడిటర్ వెళ్ళరు అంటే అదే డిపెండ్స్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మొన్న లైవ్ సినిమా జరుగుతుంది, నేనే వెళ్ళా, యుఎస్ వెళ్ళా. ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్ సినిమా అంతా యుఎస్లోనే ఉంటుంది అంటే ఆల్మోస్ట్. సో ఏమన్నా మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మ్యాచ్ చేయటం కష్టం కాదని చెప్పేసి ఇక నేనే ఇక్కడ వెళ్ళి అక్కడే ఆల్మోస్ట్ ఫైనల్ చేసేలాగా అలాంటప్పుడు వెళ్తాను తప్పితే. ఇప్పుడు టెంపర్ జరిగింది, గోవాలో జరిగింది, దానికి వెళ్ళిపోయి, ఎందుకంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ ఒకరు వెళ్ళి ఆల్ చేసి మళ్ళీ మనం చేయడానికి టైము అవి ఉండవు కదా. మన ఏంటంటే ముందే రిలీజ్ డేట్స్ ఉంటాయి. సో అందుకని ఆ టెన్షన్ ఉన్నప్పుడు మనమే వెళ్ళిపోయి ఫైనల్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ ఈ రోజులలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నాకు తెలిసి ఏంటి, ఒక సెకండ్ హ్యాండ్ 5D కెమెరా కొనుక్కున్న ప్రతి ఒక్కడు కెమెరామెను, ఒక సెకండ్ హ్యాండ్ సిస్టమ్ ఇంట్లో పెట్టుకుంటే వాడు ఎడిటరే. సో ఇంత కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్కరు ఎడిటర్ అంటే ఎవరిని పడితే వాళ్ళని పెట్టేసే పరిస్థితి ఉంది. కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు అంటే ఎవరిని పెట్టే. ఇలాంటి కాంపిటీషన్లో మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? దానికి మీరు ఎలా రెడీగా ఉన్నారు? దానికి నేనైతే ఎనీ టైం రెడీ అండి. నేను ఒకటే చెప్పా మీకు, నా ఎమోషన్ బలమైన ఎమోషన్ నాది వెనక, మా ఫాదర్ ఎమోషను. నేను ఫెయిల్ అయిన రోజు ఆయన ఫెయిల్ అయ్యానని నమ్ముతాను నేను. సో నేను ఎనీ ఛాలెంజ్ ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేనేం అప్డేట్ ఏమంటారు ఏజ్ అయిపోయిన మనిషిని కాదు. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా నాకన్నా 3-4 సంవత్సరాల కింద ఉంటారు. సో వాళ్ళకన్నా ముందు నేను టూల్ నేర్చుకుని ఉన్నా. సో నేను వాళ్ళకన్నా ముందు డెవలప్ అవ్వాలి, కానీ వాళ్ళు నాకన్నా ముందు అయితే నాకు ఇన్సల్ట్ కదా. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను చేసే వర్క్లో వాళ్ళకన్నా ముందు నేను నేర్చుకుని ఉన్నప్పుడు వాళ్ళు నన్ను వచ్చి డామినేట్ చేశారని నేను అన్ఫిట్. సో నేను అప్పుడు దానికి అసలు నేను కాంపిటీషన్ అనేది ఏమి ఫీల్ అవునండి. నాకు తెలిసిన వరకు నేను చేస్తాను. నేను నమ్మిన సూత్రం ప్రకారం నేను వెళ్తా. నాకు నచ్చిన వాళ్ళు నాకు ఇప్పుడు సినిమా చేస్తున్నారు. వాళ్ళు నన్ను నమ్మినందుకు నేను ఎంతవరకు న్యాయం చేశాను అనేది పాయింట్. ఎండ్ ఆఫ్ ది డే నా వర్క్ నచ్చినప్పుడు ఆబ్వియస్గా రావు. ఇక ఆ రోజున మనం ఏంటనేది సెకండరీ చూసుకోవాలి తప్పితే నమ్మింది పనికి పర్ఫెక్ట్గా చేస్తున్నావా లేదా. అది వాళ్ళు వచ్చి నాకు 9 కాంపిటీషన్ వస్తున్నారు, 10 మంది కాంపిటీషన్ చూసుకుంటా ఉంటే వెనక్కి చూస్తూనే ఉంటాం, ఇంకా ముందుకెళ్ళాం. కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, సినిమాలు వస్తున్నాయి, సో హ్యాపీయే కదా. సో కాంపిటీషన్ ఉంటేనే హ్యాపీ కదా అంటాను. ఇప్పుడు ఛాలెంజింగ్ ఫీల్డ్ అండి ఇది. కాంపిటీషన్ లేకుండా ఏముంటుంది? ఇప్పుడు ఇంట్లో కూర్చుని అందరూ చేసుకుంటారు పని. ఛాలెంజ్ ఉంటేనే కదా మనకి కిక్కు ఉండాలి, రావాలి. సో ఎడిటింగ్ అనేదానికి నిజంగా ఎంత లైఫ్ ఉందా? అసలు లైఫ్ అనేది ఎక్కువ స్పాన్ ఉందా ఒక ఎడిటర్కి? స్పాన్ అంటే సక్సెస్ అంటే ఇండస్ట్రీలో ఉండే స్పాన్ ఎక్కువగా ఉందా? టైం ఎక్కువగా అంటే ఇప్పుడు అంటే మీరు అనేది కమర్షియల్గా అంటే ఎక్కువ సంపాదించేసుకోవడం అలాగా? మీ రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఉండదుగా, ఎక్కువ ఉంటుందా? అంటే ఉండదంటే ఇక్కడ ఒకటేనండి. ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు లై అను గారు వచ్చారు, లేకపోతే జవాన్ రవి గారు వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మి వచ్చినప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏదైతే ఉందో అదే యాంగిల్ ఉంటుందిగా. ఇప్పుడు నన్ను నమ్మి వచ్చారని నా వర్క్ నచ్చబట్టే కదా. ఇప్పుడు ఆ వర్క్ నచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకేం కావాలో అనేది చూసుకుంటారు ఆబ్వియస్గా. ఇప్పుడు ఎలాగని ఇప్పుడు 9 కొత్త వాళ్ళు వచ్చారండి, ఎవరో మీరు అన్నట్టు కాంపిటీషన్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ వర్క్ చూస్తూ ఉంటారు, చూసినప్పుడు వేరియేషన్ తెలుస్తుంది కదా. ఇప్పుడు నా అసిస్టెంట్స్ ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. చేసినప్పుడు వాళ్ళు చేసిన దానికి నేను డిఫరెన్స్ చూపిస్తేనే కదా నాకు మళ్ళీ సినిమా వస్తుంది. అలా చూపించినంతకాలం మనకు టెన్షన్ లేదంటున్నా. ఇప్పుడు అది కమర్షియల్ యాంగిల్ అవ్వచ్చు, మనం అడిగింది ₹1 అటు ఇటు రావచ్చు, బట్ మనది మనం ప్రూవ్ చేసుకుంటే వెళ్ళటమే. ఆ విషయంలో నేను ఎప్పుడు రెడీ అండి. బట్ ఒక ఎడిటర్ వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి కాబట్టి రేటు కూడా అలాగే ఉంటుంది. సపోజ్ మీరు ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తీసుకుంటారు అనుకుందాం.
ఇంకా ఒక 25 లక్షలు దాన్ని దాటే టైం అప్పుడు ఇంకా అంత ఎందుకు అవసరం ఒక అంటే అదేంటి అది కూడా ఛాన్సెస్ ఉంటాయండి. డిపెండ్స్ ఆన్ డైరెక్టర్, డిపెండ్స్ ఆన్ అంటే మనం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు ఈ శేఖర్ అయితేనే కరెక్ట్ అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను కమర్షియల్ సినిమా చేశాను, ఆ పీక్ పాయింట్ కూడా దాటే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ అంత ఎడిటింగ్లో నేను అంత స్కేల్ దాటేది అయితే ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఒక మీటర్ సెట్ అయి ఉంది, ఒక 10, 15, 20, ఇంకా అంత మించి దాటది ఎడిటింగ్లో. అదే అండి అదే డైరెక్టర్కి దాటే ఛాన్స్, డైరెక్టర్కి దాటుతుంది, ఇప్పుడు డిఓపికి దాటుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ దాటుతుంది, ఇప్పుడు అందరూ దాటుతుంది. ఎడిటింగ్లో ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు చెప్పిన రీజను కొత్త వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు చేమో ఇచ్చి ఇప్పుడు కమర్షియల్ కాదు, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఉంటుందండి, ఇప్పుడు తనకు అంత ఇచ్చే బదులు తనకి ఇవ్వచ్చు అంటారు. ఏమో అలా ఛాయిస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కమర్షియల్ మరీ అంత వేరియేషన్ వచ్చేది అయితే ఉండదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.